ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ఎటువంటి బంధకాలు ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా దేవుడు తొలగించబోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వృధాప్యంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దేవుని హస్తం వారి మీద చాపబడబోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఉన్న చంటి బిడ్డలను కూడా దేవుడు తాకబోతున్నాడు. మీ కుటుంబంలో త్వరలో ఒక అద్భుతం జరగబోతుంది. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను మీ ఎడలా చూపిస్తా అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 89, 20, 21, 22. దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు శోధన వస్తాయి, ఎలాగా దేవుడు విడుదల చేయబోతున్నాడు, మీకు ప్రాబ్లానికి గల కారణం ఏంటనే విషయాన్ని నేను క్లుప్తంగా బైబిల్ నుండి కొన్ని వాక్యం చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. కొన్ని వాక్యాన్ని మీకు ఎత్తుపట్టి చూపించాలని అనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు చదివితే 38 ఏళ్ళుగా ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్నాడు. అక్కడ స్వస్థత పొందడానికి ఎటువంటి మార్గం లేకపోతే పర్వాలేదనుకోవచ్చు, కానీ అక్కడ ఆల్రెడీ దేవదూత వచ్చి ఆ పెద్ద స్థాని కోనేటి దగ్గరకు వచ్చి దేవదూత వచ్చి నీళ్లు కదిలించటం, స్వస్థత పొందుకోవటం జరుగుతూ ఉంది. ఎంతోమంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అవుటివారు ఇతని కంటే భయంకరంగా సావు బ్రతుకులు ఉన్న వాళ్ళు కూడా స్వస్థ పొందుకుంటున్నారు, కానీ ఇతనికి స్వస్థ జరగట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే మనుషులు అన్నమాట. అతను యేసుప్రభు కలుసుకున్నప్పుడు 2 కారణాలు చెప్తున్నాడు. అయ్యా, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. ఆ తర్వాత ఇంకొక కంప్లైంట్ చెప్తున్నాడు. అదేంటంటే నేను దిగటానికి ముందు ఇంకొకరు దిగిపోతున్నారు. సో స్వస్థత పొందడానికి ప్రధానమైన కారణం, ఆయన సమస్యలు ఎక్కువైపోవడానికి గల కారణం, ఎప్పుడో సమస్యల నుండి బయటపడాలి, ఎప్పుడో బాగుపడాలి, కానీ ఆయన సమస్యలు ఇలాగే కంటిన్యూ అవటానికి గల కారణం ఏంటంటే మనుషులన్నమాట. ఈరోజు కూడా ఈ వాక్యం ఉంటున్న మీలో చాలామంది మరి మనుషుల చేత ఇబ్బంది పడుతూ, దిగులు పడుతూ, బాధపడుతూ ఉన్నారు. మీరు అనేక మంది కలవరముతో ఉన్నారు. మిమ్మల్ని వాంటెడ్గా కొంచెంమంది సమస్యలో, పోరాటంలో దించేశారు. మరికొందరు అయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. దేవుని బిడ్డలారా, కొందరి జీవితంలో అయితే కోలుకులని దెబ్బ కొట్టారు. మిమ్మల్ని మీ పక్కనే ఉంటే మీకు పక్కన గొయ్యి తీశారు. కొంచెంమంది ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని బాధ పెట్టారు. మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ మాయమాటలు చెప్పి డబ్బు తీసుకొని ఆ డబ్బును తిరిగి ఇవ్వక ఎంతో బాధపడుతున్నారు. కొంచెంమంది బ్యాంక్ లోన్ విషయంలో, ఆస్తి విషయంలో గ్యారంటీ సైన్ పెట్టేసి సూరిటీ పెట్టారు. వాళ్ళు లోన్ కట్టలేక వాళ్ళు పరారయ్యారు. ఇప్పుడు ఆ యొక్క బ్యాంక్ వాడు మిమ్మల్ని అడగటం, మీరు బాధపడటం, ఎంతో ఒత్తిడి మీ మీద పడి ఉంది. అంతేకాదు, మిమ్మల్ని ప్రేమించి పెద్ద గొయ్యిలో దించేస్తారు కొంచెంమంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. అనేక మంది కృంగిపోయి ఉన్నారు, అవమానానికి గురి అయ్యారు, నిందలకు గురి అయ్యారు. కారణం ఏంటో తెలుసా? నీ ఎదుట వాళ్ళు. అందుకొరకే ప్రభు చెప్పాడు, ఇంటి వారు నీకు శత్రువులు అన్నాడు. కనుక మీ ఎదుట వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత ఇప్పటికే మీరు అవమాన నిందలు భరిస్తూ సమస్యల నుండి బయటపడలేక ఉంటే ఈరోజు ప్రవచిస్తున్నాను, మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆయన దర్శనం మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆయన స్వరం మీకు వినపడుతుంది. స్వస్థత కోరుచున్నావని ఆ స్వరం వినపడిన తర్వాతనే అతను బాగుపడ్డాడు. మీరు కూడా అలా బాగుపడబోతున్నారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, 18 ఏళ్ళుగా నడుమొంగిపోయిన స్త్రీ గురించి మనం చూస్తున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు చదివితే ఈమె 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయింది. కారణం ఏంటంటే యేసుప్రభువు అంటున్నాడు, బలహీనపరచు ఆత్మ సాతాను ఆమెను బంధించి ఉంచాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చేతబడి శక్తులంటూ, మంత్రప్రయోగాలంటూ, అపవిత్ర ఆత్మలంటూ ఈరోజు అనేక మంది దురాత్మ శక్తుల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి సాతాను రకరకాల పీడకలలు పుట్టించి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు, అనారోగ్యం పుట్టిస్తున్నాడు. ఓరల్ రాబర్ట్స్ అని దైవజనుడు చెప్తున్నాడు, 70% రోగము సైతం ద్వారా వస్తాయంట.
అవును, క్రానిక్ డిసీజ్ అంతా సాతాను తీసుకొచ్చి పెట్టేది. ఈరోజు సాతాను ఒక తాడి వలన, సాతాను ఒక అటాక్ వలన ఒకరి తర్వాత ఒకరు కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఎంతెంత డబ్బు డాక్టర్కి పోసేస్తున్నారో నిజం కాదా చెప్పండి? మీరు అటువంటి సాతాను ఒక బంధకంలో ఉంటే, మంత్ర ప్రయోగాల కింద ఉంటే, చేతబడి శక్తుల కింద ఉంటే, నా యేసు విడుదల చేయబోతున్నాడు. మీకు గొప్ప విడుదల కలగబోతుంది, అద్భుతం దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు అలా తెలియపరుస్తున్నాయి. 3వదిగా దేవుని బిడ్డలారా, 12 ఏళ్ళుగా రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడతా ఉంది. ఆమె 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడడానికి కారణం ఏంటంటే, తన చేతులారా నష్టపోయింది, డాక్టర్ల చుట్టూ తిరిగింది, ఆలస్యంగా యేసు ప్రభు తెలుసుకుంది. ఈరోజు నీ ప్రాబ్లానికి నువ్వే కారణమేమో, నీ యొక్క సమస్యను నువ్వే పెద్ద చేసుకున్నావేమో, నీ అనారోగ్యానికి కారణం నువ్వేమో. దేవునికి లోబడక, దేవుని సన్నిధికి రాక ఈరోజు రకరకాల సమస్యలు తెచ్చుకొని పోరాడుతున్నావేమో. యేసు ప్రభు ఈరోజు విడుదల చేయబోతున్నాడు. ఆయన ఒక తాకిడి చాలు. ఈరోజు పరలోక తాకిడి నువ్వు చూడబోతున్నావు. ఆయన వస్త్రపు చంగు నీ మీద పడబోతుంది. దేవుడిని ముట్టబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఆయన శక్తి నేను తాకబోతుంది. దేవుని యొక్క ప్రసన్నత ఎప్పుడైనా తాకబోతుంది. నీ ప్రాబ్లానికి నువ్వే కారణమైతే ఏం బాధపడవద్దు. ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి రండి, మీరు క్షమాపణ అడగండి. తప్పిపోయిన కుమారుడు ఆలస్యంగా వచ్చాడు కానీ ఆలస్యంగా వచ్చిన అతనే దేవుడు క్షమించాడు, బాగు చేశాడు. తండ్రి క్షమించాడు, బాగు చేశాడు. నువ్వు ఇప్పుడు రా, యేసు ప్రభు దగ్గరికి రా. నిన్ను క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపల నీకు స్వస్థత కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి, విడుదల కలగబోతున్నాయి, పరిశుద్ధాత్మ శక్తి నేను తాకబోతుంది. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీ యొక్క ప్రాబ్లానికి కారణం ఏదైనా కావచ్చు, ప్రాబ్లానికి కారణం ఎవరైనా కావచ్చు, నీ సమస్యలకు కారణం ఎవరైనా కావచ్చు, కానీ యేసు ఒక్కడే నీకు విడుదల ఇస్తాడు. యేసు ఒక్కడే నీకు అద్భుతం చేస్తాడు. నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే నాయన ఎవరెవరు ఏ ప్రాబ్లంతో సతమతమైపోతున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. శాపపు కాడి విర్రగొట్టబడినగాక, సాతాను క్రియ లయపరచబడినగాక ప్రభా. మనుషులను కలిగిన నొప్పి, బాధ, వేదన నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆదికి ఇబ్బందులు విడుదల దయచేయండి ప్రభా. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. దేవుని ప్రసన్న ఇప్పుడే తాకినగాక, దేవుని యొక్క శక్తి ఇప్పుడే తాకినగాక. మీరు అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 1:11. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం ద్వారా, ఈ యొక్క ప్రవచన సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మా యొక్క కింద కనపడుతున్న, స్క్రీన్లో కనపడుతున్న ఫోన్ నంబర్కు కాల్ చేయండి, తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒకే ఒక రోజు మాత్రమే ఉంది, 24 గంటలు. దేవుని బిడ్డలారా, దేనికి? జూలై అనగా రేపు 8వ తారీఖు ఉదయం 10 గంటల నుండి జూలై 11వ తారీఖున 12 గంటల దాకా నా పుట్టినరోజును పురస్కరించుకొని ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగించబోతున్నాం. ఇంపార్టేషన్, హోలీ స్పిరిట్ ఇంపార్టేషన్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని నేను ఆశ. దగించకనికి అనుసంధానమైన వారు, దగించకనితో సంబంధం కలిగిన వాళ్ళు, తర్వాత దగించకని ప్రేక్షకులు, దగించకనిలో ఆత్మీయ బిడ్డలుగా ఎదుగుతున్న వారు, దగించకని సేవకులు, ముఖ్యంగా మీరందరూ ఈ యొక్క ఇంపార్టేషన్, హోలీ స్పిరిట్ ఇంపార్టేషన్ ఫెస్టివల్లో రేపు పాలు పొందాలి. 2 days వస్తాం, 1 day వస్తాం అనుకోబాకండి. 4 days ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు, వరాలతో, ఫలాలతో నింపబడతారు. స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి తప్పక ఈ యొక్క కూడికల్లో పాలు పొందండి. రాజమండ్రి దగించకని ఆడిటోరియంలో జరగబోతున్నాయి. మీరందరూ ఆశ్రయించబడిన వారు కనుక
ఈ అభిషేకం పొందడానికి అర్హులు కాబట్టి తప్పక పాలు పొందండి. లీవ్ పెట్టాల్సి వస్తే లీవ్ పెట్టుకోండి. మీ మినిస్ట్రీ అంత సేవకులు అయితే మీ సేవను కాస్త పక్కన పెట్టేసి మీరు అభిషేకించబడటానికి రండి. అనేకులకు మీరు ఆశీర్వాదం అవుతారు. తర్వాత మీ పరిచర్య మారబోతుంది. వేరొక లెవెల్కి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ నేను ఆశతో మిమ్మల్ని చూడాలని ఆశతో ఉన్నాను. రండి, మనం అందరూ దేవుని ఆత్మతో నింపబడతాం.